ఏరా సమాధానం చెప్పు. ఏంటి? అమ్మకి కాఫీ చేసి ఇవ్వడానికి వెళ్ళింది. ఏం అడ్వైజులు ఇస్తుందేంటి? అవి నీకేమైనా యూజ్ఫుల్గా ఉంటున్నాయా లేదా? అసలు ఇంతకీ ఏం తేల్చుకున్నావురా? అంటే ఏం చేద్దామని నిర్ణయించుకున్నావురా? ఏదో తెలివైన అడ్వైజ్ ఇచ్చే ఉంటుంది కదా. చంద్ర, హా, వై యు వేస్టింగ్ యువర్ టైం? నేను చెప్పిన కాలంలోకి వెళ్ళావా? ట్రై చేస్తున్నా శామ్, కానీ కుదరట్లేదు. ఎందుకు? కాఫీ తాగు. పిక్చర్ ఓపెన్ చేసావా? ఏం సినిమా ఏంటి? అంటే సరదాగా నేను కూడా చూద్దామని. నా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం స్టడీ చేస్తుంటే సినిమా అంటావేంటన్నయ్యా? వీడొకడు, వీడికి అసలు సినిమా తెలియదు. గుడ్ కౌంటర్ చంద్ర. గుడ్ సపోర్ట్, వెరీ గుడ్ సపోర్ట్. అవును, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓ ల్యాప్టాప్లో చూసేస్తున్నారు కదా. ఫ్యూచర్ ప్లాన్ ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఒక వారం నుంచి ఇదే మాట చెప్తున్నాడు. ఏం చంద్ర, అంతేగా? బాబు, అసలు ఏమిటి నీ ప్లాను? అదే పని మీద ఉన్నా నానమ్మా. ఎన్నాళ్ళు బాబు? అంటే అది చూడానా, బిజినెస్లన్నీ మన సొంతవే కదా అని ఒకేసారి ఎండీ సీట్లోనో చైర్మన్ సీట్లోనో కూర్చోవాలని ఆశపడకూడదు. కింద స్థాయి నుంచి అన్ని తెలుసుకోవాలి, అన్ని పనులు చేయగలగాలి. అలా స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్లే ఏ రంగంలో అయినా నిలబడగలరు, రాణించగలరు. నీకు తెలుసు కదా, సూర్య అలానే ఎదిగాడు, ఇవాళ నిలబడ్డాడు. నిలబడ్డమే ముఖ్యం కాదు బాబు, నిలబడ్డ చోటే నిలదొక్కుకోవాలి. అయితే ఏం చేయమంటావు నానమ్మా? బాబు, నువ్వు ముందు మన కంపెనీకి వెళ్ళు. అక్కడ ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించు. ప్రాక్టికల్గా పనిలోకి దిగితేనే అన్ని విషయాలు సరిగ్గా తెలుస్తాయి. అర్థమైందా? సూర్య, తమ్ముడికి అన్ని విషయాలు దగ్గరుండి నువ్వే నేర్పించు. అలాగే నేను. అలాగే వాట్ ఈజ్ వాట్ అనే గైడెన్స్ నువ్వే వాడికి ఇవ్వాలి. సరేనా? సరే. కోటేశ్వరరావు గారు, ఈ రోజు నుంచి చంద్ర ఆఫీస్కి వస్తాడు. సో తన అందరికీ ఇంట్రొడ్యూస్ చేసి అన్ని సెక్షన్స్కి తీసుకెళ్ళి అన్ని విషయాలు చెప్పండి.